హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈరోజు 2 టాపిక్స్ నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే ఏపీ లా సెట్ అప్లై చేసే వాళ్ళకి మే 4వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు వితౌట్ లేట్ ఫీజు. నిజానికి ఈ రోజుతోనే లాస్ట్ డేటు, కాకపోతే మే 4వ తారీఖు వరకు మీరు ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు పే చేయకుండా అప్లై చేసుకోవచ్చు. తర్వాత నుంచి 500 ఫీజు, తర్వాత 1000, 2000, 3000తో మనం అప్లై చేసుకోవచ్చు. మే 29వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది గమనించండి. తర్వాత టీఎస్కి సంబంధించి ఈ రోజే లాస్ట్ డేట్ అండి వితౌట్ లేట్ ఫీ. మరి దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది తెలియదు. ఆల్రెడీ ఎక్స్టెండ్ చేశారు 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు. ఏమైనా ఎక్స్టెండ్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ పాపప్ అయితే ఇక్కడ వారి వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తర్వాత మెయిన్ సెకండ్ పాయింట్ ఏంటంటే పేమెంట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాగే సిగ్నేచర్, అలాగే ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ ఇష్యూస్ వచ్చాయో వెంటనే అంటే ఏపీలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పూర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా. సో లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి వర్కింగ్ అవర్స్లో మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే కాంటాక్ట్ అజ్లోకి వెళ్ళి ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఉంటుంది, అలాగే మెయిల్స్ ఉంటాయి. మొబైల్కి ఫోన్ చేసి మీరు మొత్తం ప్రాబ్లం చెప్పండి, ఇలా ఫెయిల్యూర్ అవుతున్నాయని చెప్పి. ఎక్కువ మంది చెప్పడం ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు పేమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం చేయాలి అనేది మనం చూద్దాం. మనం యూజర్ మాన్యువల్లోకి వచ్చినట్లయితే వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫెయిల్ అయినట్లయితే, లేదా నాట్ ఫౌండ్ అని చూపించినట్లయితే, లేదా పేమెంట్ డెబిట్ అయ్యి వెంటనే మీకు ఆ సిస్టమ్ ఆగిపోయినప్పటికీ, ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే మనం మళ్ళీ రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నాట్ ఫౌండ్ అని మీకు చూపించినట్లయితే రీఫ్రెష్ చేయండి. అయినప్పటికీ మీకు అది కనిపించకపోయినట్లయితే కొన్ని గంటలు, ఫ్యూ అవర్స్ దాన్ని వదిలేయాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫ్యూ అవర్స్ అంటే 1 డే అలా వదిలేసేసి మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేయండి. ఒకవేళ మీరు లాస్ట్ డేట్లో ఉన్నట్లయితే ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ చెక్ చేయండి. అయినప్పటికీ నాట్ ఫౌండ్ అని చూపించినట్లయితే యథావిధిగా మీరు నెక్స్ట్ పేమెంట్ చేసేయండి. ఏదైతే మీకు డెబిట్ అయ్యాయో అవి మళ్ళీ ఒక 7 డేస్లో మళ్ళీ మీకు వెనక్కి వస్తాయి అని అయితే చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్ని డేస్ అనేది చెప్పలేదు, కానీ మినిమం 5 to 7 వర్కింగ్ డేస్లో, అంటే సండే హాలిడే ఇవన్నీ కూడా తీసేసి 5 to 7 వర్కింగ్ డేస్లో మళ్ళీ మీకు వెనక్కి వస్తాయి. ఏదైతే డెబిట్ అయ్యాయో, ఏ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎందులో అయితే డెబిట్ అయ్యాయో మళ్ళీ అక్కడ క్రెడిట్ అవుతాయని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే టీఎస్ లో కూడా ఎవరైతే చేస్తున్నారో ఇక్కడైతే క్లియర్ గా చెప్పడం జరిగింది 5 to 7 వర్కింగ్ డేస్ లో మళ్ళీ వస్తాయి. అయితే మీరు ఎప్పుడైతే నాట్ ఫౌండ్ అని చూపిస్తుందో ఒకసారి రీఫ్రెష్ చేసి చూడమని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. రీఫ్రెష్ చేసినా మీకు కనిపించకపోతే ఒక 2-3 అవర్స్ దాన్ని వదిలేసేయండి. మళ్ళీ చెక్ చేయండి. మళ్ళీ అది నాట్ ఫౌండ్ అని చూపించినట్లయితే మళ్ళీ కొత్తగా మీరు అప్లై చేసేయండి. ఏదైతే కట్ అయిన అమౌంట్ ఉన్నాయో అవి మళ్ళీ 5 to 7 వర్కింగ్ డేస్ లో మళ్ళీ వస్తాయి. కాబట్టి చాలా మంది మేము మొబైల్స్ లో అప్లై చేస్తామని అంటున్నారు. మొబైల్స్ లో ఎప్పుడు చేయకూడదండి. అంటే మొబైల్స్ లో చేయొచ్చు, కానీ చాలా సందర్భాల్లో ఇలా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఫోటో, అలాగే సిగ్నేచర్ ఇవి కూడా మొబైల్లో చేసినట్లయితే చాలా టెక్నికల్ ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ల్యాప్టాప్, కంప్యూటర్స్ వీటిలో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇదండి వీడియో. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.